స్టేజ్ లో ఎవరు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు. హే క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తన టాక్స్. యాక్చువల్లీ నేను ఇవాళ వీడియో ఏం చేయాలి, కన్సిస్టెన్సీ పోకూడదు అని ఆలోచిస్తుండగా, సో వై నాట్ నేను కంటెంట్ క్రియేషన్ గురించి ఎందుకు చెప్పకూడదు. బిగినింగ్ స్టేజ్ లో ఉండగా వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ కంటెంట్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్ చేస్తే ఏమొస్తుంది, లేదా నేనేం ఫేస్ చేసా కంటెంట్ క్రియేషన్, యాక్చువల్లీ ఎలా స్టార్ట్ చేసా. ఎస్, ఫస్ట్ నేను కంటెంట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ చేసా అనేది చెప్తాను. అంటే ఫస్ట్ ఏమైందంటే, నేను బర్త్డే వీడియోస్ ఉంటాయి కదా, బర్త్డే వీడియోస్ ఎడిట్ చేసేదాన్ని అనమాట. నార్మల్ గా ఇంట్లో మమ్మీ బర్త్డే కానీ, డాడీ బర్త్డే కానీ, ఇంకెవరికైనా రిలేటివ్స్ బర్త్డే ఉన్నప్పుడు ఐ యూజ్ టు ఎడిట్ వీడియోస్ ఇన్ షార్ట్ అనమాట. ఇన్ షార్ట్ లో ఎడిట్ చేస్తుండగా, సో వాళ్ళందరూ ప్రేస్ చేసేవారు, ఎడిటింగ్ బాగుంది అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవాళ్ళం అనమాట. అది ఏం పెద్ద తోపు ఎడిటింగ్ కాదు, బట్ నచ్చేది ఎడిటింగ్ చేయడం. ఇంకా ప్రతి బర్త్డేకి నేను ఎడిట్ చేసేదాన్ని. సో అలాగా ఏదో మినిమల్ ఎడిటింగ్ వచ్చు కదా, మనం ఎందుకు వ్లాగ్స్ తీయకూడదు, అలాగో టూర్స్ అవి వెళ్తూ ఉంటాము, మనం ఎందుకు వ్లాగ్స్ తీసి ఇన్ఫో ఇవ్వకూడదు అని అనిపించి అది స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. దాంతో సైమల్టేనియస్ గా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశా. బట్ నాకు ఏం కంటెంట్ ఇవ్వాలనేది తెలియదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. వీడియోస్ చూసేదాన్ని కాదు, పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఒక 30 seconds చూసేదాన్ని, పక్కన పెట్టేసేదాన్ని. అయిపోయిన తర్వాత ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వెళ్తుంది 2 years అయింది. 2 years కి నాకు 500 subscribers వచ్చారు, ఎంతో కష్టపడితే. షార్ట్స్ లో అయితే అవుట్ఫిట్ రివ్యూ వీడియోస్ చేద్దామని చెప్పి చాలా రోజుల వరకు అవి చేసా. ఇంకా మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది, ప్రాపర్ గా తెలియదు నాకు యూట్యూబ్ గురించి కానీ ఇంకేం గురించి పెద్దగా తెలియదు. కాకపోతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఒక వీడియో హ్యాపీనెస్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఒక వీడియో కనుక 1K వ్యూస్ వస్తే, స్టార్టింగ్ స్టేజ్ లో, ఇప్పుడు కూడా నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను కానీ చెప్తున్నాను, అలాగే ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను. 1.5K వ్యూస్ కానీ 2K వ్యూస్ కానీ వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. సో నెక్స్ట్ అయింది, అదే వీడియో తక్కువ దిగిపోతే కూడా ఆ సాడ్నెస్ అలానే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉండేదాన్ని. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైతే కాలేజ్ లో నేను SRM యూనివర్సిటీ అనమాట, అక్కడ చదువుతున్నప్పుడు ఐ యూజ్ టు పోస్ట్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేసేదాన్ని. ఇంకా యూట్యూబ్ ని పక్కకి సైడ్ పెట్టేసా. ఇన్స్టాగ్రామ్ లో అనుకోకుండా ఒక రోజు వినాయక చవితి అప్పుడు ఐ పోస్ట్ రీల్ పోస్ట్ చేశాను అనమాట. దానికి 169K ఎంతో రీచ్ వస్తే ఐ ఫెల్ట్ హ్యాపీ. అప్పుడు డిసైడ్ అయ్యా, ఇంకా నేను రీల్స్ పోస్ట్ చేయడం ఆపకూడదు, నాకు హ్యాపీనెస్ ఇస్తుంది కదా, సో వై షుడ్ ఐ స్టాప్. అంటే ఇంకా రీల్స్ చేయడం ఆపకూడదు, ఇంకేదో ఒకటి చేయాలి అని చెప్పి ఐ స్టార్ట్ చేస్తుండగా క్రియేషన్ లో నేను ఏం ఫేస్ చేసా అనేది కూడా చెప్పాలి కదా. సో కాలేజ్ లో ఉన్నా, రీల్స్ డైలీ పోస్ట్ చేసేదాన్ని. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో దే యూస్ టు టాక్ బ్యాక్ అబౌట్ మీ అనమాట. చాలా మంది చాలా మాట్లాడతారు. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా గానీ, బట్ ఐ డెంట్ ఫెల్ట్ లైక్ దట్ అట్ దట్ టైం. ఆ టైంలో నాకు పెయిన్ ఇచ్చేది అనమాట. ఐ మీన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, బోల్డ్ మాట్లాడతారు, బట్ ఇట్ డెంట్ టాక్ ఎనీథింగ్. అంటే ఎప్పుడు వేరెవరో వచ్చి నా దగ్గర చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడు నేను ఏం మాట్లాడలే. ఓకే లెట్ దెమ్ టాక్ అని వదిలేసాను అనమాట. నెక్స్ట్ ఎస్, నేను ఇది ఫేస్ చేసా. అండ్ నెక్స్ట్, ముందు మీ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే కనుక ఆ మాటలు నచ్చితే అస్సలు పట్టించుకోవద్దు. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటుంది నాలా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఆ మాటలకి అయితే రిప్లై కూడా మాక్సిమం ఇవ్వకపోవడమే బెటర్. అలా అయిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని అట్లా, సో ఎందుకు పట్టించుకోవడం. అంత ధైర్యంగా వీడియో ముందు వచ్చి మాట్లాడటానికి నీడ్ కట్స్ అనమాట, చాలా గట్స్ కావాలి. సో అలాగా అలా చాలా ఫేస్ చేశాను నా కంటెంట్ క్రియేషన్ ముందు. రిలేటివ్స్ తో కానీ, ముందు రిలేటివ్స్ అంటారు సో అవి ఏం పట్టించుకోవద్దు, గో విత్ యువర్ ఫ్లో, అసలు ఏం ఆపకండి, కంటెంట్ క్రియేషన్ ఇస్ ద బెస్ట్ వే అని నా అభిప్రాయం. సో నేను వేలో ఎంత దూరం వరకు వెళ్తానో నాకు తెలీదు, బట్ ఐ డోంట్ వాంట్ లీవ్ దిస్, నాకు వదిలేయాలని కూడా లేదు. అండ్ నెక్స్ట్ అంతే, ఇది నేను ఫేస్ చేశాను. ఇలా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను.
యెస్. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. ఇంకా ఈమె ఏం అచీవ్ చేయకుండా ఎందుకు ఈ వీడియో పెడుతుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. వీడియో అంటే లాస్ట్ టైమ్‌కి నాకు డిఫరెన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకొక స్పెసిఫిక్ క్లారిటీ అనేది ఉంది. ఏం చేయాలి అనే గ్లాన్స్ ఉంది. నా డెస్టినేషన్ ఏంటో తెలుసు. వాట్ షుడ్ ఐ అచీవ్ అనే క్వెషన్ మార్క్స్ అన్నిటికి నా దగ్గర ఆన్సర్ వచ్చిందనమాట. సో ఐ మేక్ దిస్ వీడియో. అందుకే నేను ఈ వీడియో చేశాను. అదే నేను అందరికి చెప్పాలనుకుంటుంది. నాలా చాలా మంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూనే ఉంటారు. బట్ ఇంకా స్టార్ట్ చేయరు. ఇంకొంతమంది వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని అనుకొని ఆగిపోతా ఉంటారు. సో ఫస్ట్ మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అన్న విషయాన్ని మైండ్ నుంచి తీసేస్తేనే వీళ్ళు వెళ్ళగలరు, యు విల్ గ్రో అని నా ఉద్దేశం. సో నేను అలానే స్టార్ట్ చేశాను. చూద్దాం మరి యాక్టర్ వరకు వెళ్తాను. ఎస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వీడియో. ఒకవేళ మీకు నచ్చుంటే లేదా ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. నచ్చుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తన టాక్స్. డెఫినెట్లీ ఒక పెద్ద మోటివేషన్ ఇచ్చా మీకు ఇవాళ. మోటివేషన్ కన్నా నా అన్టోల్డ్ స్టోరీ మీ అందరికీ షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.